డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇప్పుడు నా వ్యూస్ తగ్గిపోయాయి, నా రీచ్ తగ్గిపోయింది, యూట్యూబ్లో నా మీద కుట్ర జరుగుతుంది, నా రికమెండేషన్స్ని తక్కువ చేసేసింది యూట్యూబ్, దీనికి గాను ఈ ప్రస్తుతం నడుస్తున్న ప్రభుత్వాలు ఆ కంపెనీల మీద తెస్తున్న ఒత్తిడి రూపాన ఇదంతా జరుగుతుంది, నా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు, నా మీద కుట్రలు చేస్తున్నారు అని తాజాగా గొక్కబట్టి ఏడుస్తా ఉన్నాడు. ప్రొఫెసర్ నాగేశ్వర్ కొద్ది కాలం కిందట చేసిన కొన్ని వ్యాఖ్యల రూపం ఎంత దారి తీసింది అనేది మనందరం చూసాం. ఎందుకంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ దాన్ని అటు తిప్పి ఇటు తిప్పి ఇరు రాష్ట్రాల మధ్య వివాదం వచ్చే విధంగా ఇదేదో తెలంగాణని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అక్కడ ఉన్న పాలకులు కానీ వీళ్ళ గొంతు నొక్కటానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా దాన్ని వేరే రూపం తీసే ప్రయత్నం చేశాడు. కొంతమంది జర్నలిస్టులు వీళ్ళందరినీ పోగేసి మీటింగులు కూడా పెట్టాడు. ఆ సమయంలో ప్రొఫెసర్ కొన్ని ఛానల్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇప్పుడు నా రీచ్ బాగా పెరిగింది, నా వ్యూస్ పెరిగాయి, నా కొత్త సబ్స్క్రైబర్లు వస్తున్నారు అని ఘనంగా చెప్పుకున్నాడు. ఆ రోజున 10 రోజులు తిరగకుండానే ఇప్పుడు మళ్ళీ గుక్కపట్టి ఏడుస్తూ ఉన్నాడు. నిన్న హైదరాబాద్లో జరిగిన ఓ మీటింగ్లో పాల్గొని ఆయన చాలా రకాలైన అంశాలను తీసుకొస్తూ ఇప్పుడు ప్రొఫెసర్ని గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు, ప్రొఫెసర్ గొంతు వినపడకుండా చేస్తున్నారు. ఏమిటంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అధికారంలో ఉన్న ఈ కూటమి ప్రభుత్వం వీళ్ళు చేస్తున్న కుట్ర అన్నట్టుగా చెబుతున్నాడు. నిజంగానే అలాంటి కుట్ర చేయగలిగిన అవకాశం ఉంటే జగన్మోహన్ రెడ్డి మా మీద ఏ రోజున చేసి ఉండేవాడు. మా యూట్యూబ్ రికమెండేషన్లు తగ్గిపోయే విధంగా మా రీచ్ వెళ్లకుండా చేయటానికి గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఈ పని చేసి ఉండేవాడు కాదా? పోనీ ప్రొఫెసర్ని అరెస్ట్ చేస్తారు, కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా ఆయన అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి అని చెప్పుకొని మరి ప్రభుత్వం తరపు నుంచి ఒక ట్వీట్ వచ్చినా కూడా మా దగ్గర అలాంటి ఉద్దేశం ఏమి లేదు, ప్రొఫెసర్ని మేమేం అరెస్ట్ చేయాలనుకోవటం లేదు, అలాంటి ఆదేశాలు ఏమి ఇవ్వలేదు అనేది కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం తరపున ఒక ట్వీట్ వచ్చినా కూడా దాన్ని మాత్రం సప్రెస్ చేసి దాన్ని బయట పెట్టకుండా నన్ను అరెస్ట్ చేస్తారు అని ప్రజల్లో ఒక భావోద్వేగం లేగే విధంగా చేస్తూ ఉన్నాడు. దీనికి కొంతమంది తెలంగాణలో వత్తాసు పలికిన జర్నలిస్టులు కావచ్చు, కవిత లాంటి కొత్తగా పుట్టుకొచ్చిన పుట్టగొడుగు రాజకీయ పార్టీ నాయకులు కావచ్చు. ఎందుకంటే ఆవిడ అనవసరంగా అమరావతిని ఆడిపోసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆవిడ వ్యాఖ్యలు అలా చేయగానే మరి ఒక వారం రోజులు తిరగకుండానే అమరావతి మునిగిపోయింది అని చెప్పిన దానికి గాను హైదరాబాద్ మునిగిపోయే పరిస్థితి వచ్చింది. మరి కొన్ని దశాబ్దాలు శతాబ్దాలుగా ఉన్నాయి హైదరాబాద్లో కూడా ఇలాంటి పరిస్థితి వచ్చింది అంటే ఏం చెప్పుకోవాలి? ఆ విషయం వాళ్ళకేం తెలియదు. ఏదో ప్రొఫెసర్ అన్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఈ టాపిక్ లైవ్లో నడుస్తుంది, హాట్గా ఉంది. ఇందులో కూడా మనం కొన్ని వ్యాఖ్యలు చేస్తే మన ప్రాపగాండా నడిచిపోతుంది, మనం కూడా మీడియాలో కనిపిస్తాం అనే రకంగానే కనిపిస్తున్నాయి. ప్రొఫెసర్ గొంతు నొక్కటానికి ఏదో ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని తెగ ఈ ఆవేశపడిపోతున్న ఈ కవిత కూడా గతంలో ఇలాగనే మళ్ళీ తీన్మార్ మల్లన్న ఆఫీస్ మీద కంచం పొత్త మంచం పొత్త అన్నాడు అని ఒక సామెతే చెప్పాడు. ఆ సామెత లేదు అంటానికి కూడా ఏం లేదు. మరి సామెతల పుస్తకంలో అది మనం గతంలో కుండబద్దల్లోనే చెప్పాం కూడా, దాని గురించిన పూర్తి వ్యాఖ్యానం కూడా చేసాం. అలాంటి సామెత ఉంది, ఎందుకు వాడతారనేది కూడా తీన్మార్ మల్లన్న కూడా దాన్ని ఖచ్చితమైన ప్రదేశంలోనే వాడాడు. వాడవలసిన సందర్భంలో ఆ సామెత వాడితే అది అందంగానే ఉంటది, అలాగనే వాడాడు. అయినా తీన్మార్ మల్లన్న ఆఫీసు మీద మరి జాగృతి కార్యకర్తలు దాడి చేయలేదా? గాల్లో కాల్పులు జరపాల్సిన పరిస్థితి రాలేదా? అలాంటి వాళ్ళు ఇప్పుడు ఈ ప్రొఫెసర్ని వెనకేసుకొని రావటం మొదలుపెట్టారు. గతం ఇంటర్వ్యూల్లో ప్రొఫెసర్ కూడా నా రీచ్ బాగా పెరిగిపోయిందని సంకలు గుద్దుకుంటూ చాలా ఘనంగా చెప్పుకున్నాడు. కానీ ఈ రోజున ఏడవలసిన పరిస్థితి వచ్చింది. ఎందుకు అనంటే ఆ పరిస్థితిని వేరే రకంగా టర్న్ అప్ చేసే ప్రయత్నం చేశాడు. ఆయన బీజేపీని విమర్శిస్తూ మాట్లాడాడని, మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ మాట్లాడాడని ఒకవైపున వైసీపీ కూడా దాన్ని ఎక్కువగా ప్రచారం చేసుకునే ప్రయత్నం. కానీ సాక్షిలో కూడా ఇదిగో ప్రొఫెసర్ లాంటి వాళ్ళే ఇదిగో ఇలాంటి మాటలు మాట్లాడారు అని పేపర్ల నిండా కూడా వాళ్ళు కూడా వేసుకున్నారు. అంటే వైసీపీ పార్టీ ఓన్ చేసుకుంది. ఆ సమయంలో ఈయన మాట్లాడిన కొన్ని మాటలు వైసీపీకి ఉపకరించే విధంగా ఉన్నాయి కాబట్టి, అంటే అమిత్ షా ఇగో పవన్ కళ్యాణ్ తోటి ఈ మాట చెప్పాడు అనేది, అది చెప్పలేదు అని అనడానికి ఎవరు సాహసించకపోవచ్చు, చెప్పుండొచ్చు అనే అభిప్రాయం ఉన్నప్పటికీ ఏ సందర్భంలో ఎందుకు చెప్పాడు అనే ఒక ఉద్దేశం ఒకటి ఉంటుందిగా.
అది ఎప్పుడో 2024 ఎన్నికలు ముందెప్పుడో జరిగిన ఈ సంగతిని ఇప్పుడు ఎందుకు తీయాల్సి వచ్చింది, ఈ సందర్భంలో ఎందుకు చెప్పాల్సి వచ్చింది అని అంటే దాని వెనకున్న ఆ ఎజెండా ఏముంది అనే దాని మీద కదా చర్చ జరుగుతుంది. ఆ ఎజెండా గురించే ప్రొఫెసర్ మీద తీవ్రంగా వ్యాఖ్యలు వచ్చాయి. వాటన్నిటినీ తీసుకోలేని ప్రొఫెసర్ దాన్ని వేరే రూపంలో టర్న్ అప్ చేశాడు. ఇంకా ఆంధ్ర ప్రాంతం వాళ్ళ ఆధిపత్యం తెలంగాణలో ఉందన్నట్టుగా దాన్ని చూపించే ప్రయత్నం చేశాడు. యాక్చువల్గా తెలంగాణ పోలీసులే 10 టీవీలో జరిగిన ఈ వ్యవహార శైలి, దాంట్లో షేర్లు అమ్మకాలు ఎవరో పెద్ద కంపెనీకి దాన్ని అందించే దాంట్లో ప్రొఫెసర్ కూడా ప్రముఖంగా పాల్గొన్నాడు అనే కొంత వ్యాఖ్యానం కూడా బయటకు వచ్చింది. తెలంగాణ పోలీసులే ఆయనకు నోటీసులు ఇస్తున్నారు అని. ఆంధ్ర పోలీసు ఆయన ఇంటి ఛాయలకు కాదు కదా, ఈ విషయం ఈ తెలంగాణకు కూడా ఎప్పుడు రాలా. ఇదిగో ప్రొఫెసర్ని అరెస్ట్, నా అరెస్టు రేపో ఎల్లుండో ఉండబోతుందని చెప్పుకున్న ప్రొఫెసర్ని ఈ రోజు దాకా అరెస్ట్ చేయలేదు. ఆయన యథేచ్ఛగా మాట్లాడుతూనే ఉన్నాడు. కాకపోతే ఇక్కడ ఆయన రీచ్ ఎందుకు తగ్గిపోయింది అనేది ఒకటి చూసుకుంటే కనుక క్రిస్టల్ క్లియర్గా ఆయన మీద ముద్ర పడిపోయింది. ఆ ముద్ర ఏమిటి అని అంటే ఇదిగో ఈయన వైసీపీకి పనికొచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి కోసం ఈ ఊసరవెల్లి ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడతాడు చూడండి, అలాంటి మాటలు ఈయన మాట్లాడుతున్నాడు. ఇప్పటిదాకా ఈయన ఏదో న్యూట్రల్ జర్నలిస్ట్ అనుకున్నాం, అందరి గురించి ఈయన విశ్లేషణ చేస్తాడు, వ్యాఖ్యానాలు చేస్తాడు అని అనుకుందాం. ఈయన ఎప్పటినో అసలు సోషల్ మీడియా పుట్టినప్పటి నుంచి ఉన్నాడు అని అనుకుంటే అప్పటి నుంచి కొండబద్దలు కూడా ఉంది. మనం చేసే వ్యాఖ్యానాలు కూడా ఉన్నాయి, చాలా రకాలుగా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ప్రొఫెసర్ అనే పేరు పెట్టుకొని జర్నలిస్ట్ అని, నేను ఈ జర్నలిస్ట్ పాఠాలు చెబుతానని, నేషనల్ మీడియాలో కూడా కనపడతానని ఈ మధ్య కనపడటం కూడా మానేశాడు. ఏమిటయ్యా అంటే అర్నాబ్ గోస్వామి మీద కూడా కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నాడు. నిన్న ఆయన ఇచ్చిన ప్రెస్ మీట్లోనే, ఆయన ఇచ్చిన మీటింగ్లోనే అర్నాబ్ గోస్వామి విషయం కూడా తీసుకొచ్చాడు. ఏమిటి, మనం ఏదైనా ఒక మాట వేరే రకమైన మాట మాట్లాడంగానే మన మీద యాంటీ నేషన్ అనే ఒక ముద్ర వేసేస్తారు వీళ్ళు అని ఆయన మీద కూడా ఆడిపోసుకున్నాడు. ఆ కారణానికి అసలు అర్నాబ్ గోస్వామి కూడా ఈయన్ని పట్టించుకోవటం మానేశాడు. అందుకని ఈయన పిలవటం కూడా మానేశాడు. ఇక మిగతా ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు మరి ఇక ఈయన మాట్లాడుతున్న ఛానల్స్ తోటి ఈయనకు ఒక ఒప్పందం ఉంటుంది. ఈయన రోజు వెళ్ళి అందులో కూర్చొని మాట్లాడతాడు. ఆ మాట్లాడిన దానికి గాను ఈయన కొంత పారితోషికం వస్తుంది. దాంతోపాటుగా ఈయన యూట్యూబ్ ఛానల్ని ఫ్రీగా వాళ్ళు మెయింటైన్ చేసి పెడతారు. అందులో వచ్చిన క్లిప్పింగ్స్ మొత్తం కట్ చేసి ఈయన యూట్యూబ్ ఛానల్లో పెట్టడం, ఇది అన్ని ఛానల్స్ తోటి ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈయన రెండు చేతుల సంపాదన, అటు మీడియా దగ్గర నుంచి డబ్బులు తీసుకోవటం, ఇటు యూట్యూబ్ నుంచి సంపాదన తీసుకోవటం. అలాంటి వ్యక్తి నిజంగానే న్యూట్రల్గా ఉంటే దాని గురించి వేరే అభిప్రాయాలు ఎవరికి రావు. కానీ ఈయన మరొక రూపంలో కూడా సొమ్ము తీసుకుంటున్నాడు. ఇది నేను మాట్లాడుతున్న మాట ఏం కాదు, తెలంగాణలో మరొక ఆయన మాట్లాడిన మాటే. ఆయన కేవలం డబ్బులకే పనిచేస్తాడు తప్ప ఆయన దగ్గర వేరే ఏ ఉద్దేశాలు ఏముండవు అనేది ఆయనే చెప్పాడు. అలాంటిది మొత్తం బయటపడిపోవటం మూలాన ఈరోజు అన్సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. దాదాపుగా 2 రోజుల్లోనే 10,000 మంది అన్సబ్స్క్రైబ్ అయిపోయారంటే దానికి కారణం ఏమిటంటే అసలు రంగు బయటపడిపోతే ఎవరుంటారు చెప్పండి. ఇదే ఈరోజు కుండబద్దలు.